దేవా, నీ పక్షాన్ని నిలబడినట్టు నేను అయోగ్యుని అపాత్రుని నన్ను నీ సిలువ చెట్టును మరుపరుచుకొని మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యాన్ని జరిగించండి. మీరు మా మధ్యన సంచారం చేయండి. ప్రతి హృదయాన్ని మీరు కదిలించి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైన, అద్భుతమైన, దివ్యమైనటువంటి నామమున మీ అందరికి కూడా ఈ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క జేసీఎం రక్షణ సువార్త సభలకు 2వ రోజున విచ్చేసినట్టు మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాను. నిన్నటి రోజున మరి చక్కని దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని వినటానికి కూడి వచ్చిన మేము అందరినీ కూడా మరొకసారి మీ హృదయాలు తెరిచి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలని నేను నమ్ముతూ దేవుని ప్రార్థన చేస్తున్నా. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. రేపు కూడా జరగబోయేటువంటి చివరి కూడికలో మీరే కాకుండా మీ స్నేహితులు, మీ బంధువులు, మీ మిత్రులు, చుట్టుపక్కల వారందరినీ కూడా మీరు తీసుకురావాలని కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూస్తున్నటువంటి ఆకాశం కనిపిస్తుంది అందరికీ. చూస్తున్నటువంటి ఆకాశం, మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి దేవుని యొక్క హస్తకృత్యములై ఉంటున్నాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములో సృజించాడు. ఆకాశములు, మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. మనం ఒకసారి ఆకాశం వైపు చూసినట్లయితే ఆకాశము దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉంటుంది. భూమి ఆయన యొక్క మహిమతో నింపబడి ఉంటుంది. అంతరిక్షము దేవుని చేతి పనిని వివరిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతరిక్షము అన్నప్పుడు ఆకాశము పైన ఉండేటువంటి విశాలమైనటువంటి ఆకాశం. మనం ఆకాశం వైపు చూసినట్లయితే సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఉల్కలు, పాలపుంతలు ఎన్నెన్నో ఈ యొక్క ఆకాశంలో, అంతరిక్షంలో ఉంటున్నాయి. ఒక్కొక్కటి చాలా దూరంగా ఉంటాయి. మీకు అర్థమవటానికి చెప్తాను ఏంటంటే, ఎప్పుడైనా విమానం చూసారా? ఏరోప్లేన్ చూడనటువంటి వారు ఎవరు ఉంటారులే, అందరు చూసింటారు. ఆకాశంలో విమానం ఎగురుతూ ఉంది అనుకోండి, అది మనకి ఎంత కనపడుద్ది? ఎంత సైజు కనపడుద్ది? ఎంత సైజు కనపడుద్ది? ఇంత కనపడుతుంది. మనకు ఇంత కనపడుతుంది. ఒకవేళ అదే విమానం ఇక్కడ దిగిందనుకోండి, దాని ముందు మనం ఎంత ఉంటాం? ఇంతే ఉంటాం కదా. ఇక్కడ విమానం దిగాలంటే ఈ ప్రాంతంలో ఈ స్థలం సరిపోద్దా? సరిపోదు కదా. దాని రన్వే కావాలి. అది దిగటానికి, లేవటానికి చాలా స్థలం కావాలి, కొన్ని ఎకరాలు కావాలి. అలాంటి ఒక 10 విమానాలు ఉన్నాయనుకోండి, ఎంతో స్థలం కావాలి కదా. అంటే ఒక్కొక్క విమానం ఇటు అటు తిరిగి లేవటానికి కూడా స్థలం కావాలి కదా. అలాగనే ఆకాశములో ఉండేటువంటి నక్షత్రాలు ఒకదానికి ఒకటి తగలకుండా దూరంగా ఉంటాయి. లెక్కలేనటువంటి నక్షత్రాలు ఉంటాయి. మనం ఆకాశం వైపు చూస్తే ఎలా ఉంటుందంటే, తెల్లని కాగితం మీద ఒక చిన్న చుక్క పెడితే ఎట్లా ఉంటుందో ఆకాశంలో ఉండేటువంటి చుక్కలు కనిపిస్తాయి, నక్షత్రాలు. అంటే అవి దూరంగా ఉండబట్టే మనకి ఇంత కనిపిస్తున్నాయి.
భూమి కన్నా పెద్ద ఈ గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల కన్నా పెద్ద సూర్యుడు ఉన్నాడు. సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఒకదానికి తగలకుండా ఎంతో దూరం ఉంటాయి. అక్కడ కొన్ని పాలపుంతలు ఉంటాయి. పాలపుంతలు అని అంటే తెల్లగా ఉన్నటువంటి కొండల్లాంటివి అన్నట్టు. అంటే అంత తెల్లగా ఉన్నది అంటే ఉదాహరణ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఈ ఫోకస్ లైట్స్ పెట్టారు కదా, ఇటువంటి 4 కలిపినట్టు ఉన్నాయి కదా, పక్క పక్కలోనే పెట్టారనుకోండి. చుట్టూ ఈ ప్రాంతం అంతా ఒక 50 పెట్టారనుకోండి. ఇటువంటి ఈ ప్రాంతం అంతా ఏ విధంగా కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది కదండి. అంటే ఆ తెల్లగా ఉన్నదంటే పాలలాగా అంత వైటిష్గా కనిపిస్తుంది. అలాగని నక్షత్రాలని అట్లా గుంపు కూడి దూరం ఉన్నప్పటికీ కూడా దాని వెలుతురంతా ఆ విధంగా పడేదాని వల్ల ఒక పుంతలాగా కనిపిస్తుంది. పాల పుంత అంటాం దాన్ని, ఇంగ్లీష్లో గెలాక్సీ అంటాం మనం. కనుక అటువంటి కోట్ల కొద్దీ అంతరిక్షంలో ఉన్నాయి. మరి అంత దూరంగా అంత పెద్దవి, అంత వెలుగిచ్చేటువంటి ఆకాశములు ఉన్నాయి అని అంటే ఆ ఆకాశము ఎంత పెద్దదై ఉంటుందో మనం ఊహించటం చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి అవి చేయబడినప్పుడు చాలా అందంగా కనిపించింది. ఆకాశంలో ఉండేటువంటి ఈ యొక్క గ్రహాల్లో నీరు కానీ, లేకపోతే జంతుజాలము కానీ, వృక్షాలు కానీ, గాలి కానీ అక్కడ ఉండవు. కేవలం ఒక భూమి మీద మాత్రమే గాలి, వెలుతురు, జంతుజాలం, జలచరాలు, వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మానవుడు బ్రతకటానికి, జీవించటానికి ఈ యొక్క భూమి మాత్రమే యోగ్యమైనదిగా దేవుడు చేశాడు. దేవుడు చేసినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు అన్ని చేసేసిన తర్వాత మానవుణ్ణి చేశాడు. మట్టి నుంచి తీసాడు, మట్టితో మనిషిని చేశాడు, ఒక యవనస్తునిగా చేశాడు. యవనస్తునిగా చేసి ఆ యొక్క బొమ్మలో తన యొక్క జీవవాయువును ఊదినప్పుడు వాడు జీవించు ఆత్మ ఆయను. వానికి మొట్టమొదటి పేరు పెట్టింది దేవుడే. ఏమని పేరు పెట్టాడు? ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము అనగా ఎర్రని మట్టి మనిషి అని అర్థం. ఎర్రని మట్టి మనిషి, మట్టి నుంచి చేయబడ్డాడు కనుక మట్టి మనిషి. మరి ఆదామును చేసిన తర్వాత ఆదాము కన్నా ముందు ఇవన్నీ సృజించబడ్డాయి కదా. చెట్లు, చేమలు, ఈక, జంతు జాలాలు ఇవన్నీనే సృజించబడ్డాయి. దేవుడు వేసినటువంటి ఏదైనా తోటలో ఆదామును దాన్ని కాయటానికి లేక దాన్ని మరి చూసుకోవటానికి అందులో ఉంచాడు. ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడుగా ఉన్నాడు. పలకరించడానికి ఎవరు లేరు. తను ఎవరినైనా మాట్లాడాలన్నా ఎవరు లేరు. తనతో ఎవరైనా మాట్లాడాలనుకున్నా ఎవరు లేరు. దేవుడు సృజించినటువంటి వాటిలన్నిట్లలో కూడా ప్రతి జంతువులు కానీ ప్రతి దాంట్లో కూడా జతలు జతలుగా చేశాడు, మగ ఆడ. ఇవి చేసి దేవుడు ఏం చేశాడంటే ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. వాటికి పేర్లు పెట్టమని. ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము దానికి ఏ పేరు పెట్టానో ఆ పేరే కలిగింది. గుర్రమని, గాడిదని, లేకపోతే పులి అని, ఏలుగని, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు పెట్టాడు. అయ్యే పేర్లు ఇప్పుడు మనం పిలుస్తూ ఉంటున్నాం. కానీ వీటికి జతలు జతలుగా ఉన్నాయి. 2 మగది ఆడదని కలిసి ఉన్నాయి. కలిసి అవి జంటగా తిరుగుతూ ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి పడుతున్నాయి, ఒకదాని వెంబడి ఒకటి పరిగెత్తుతున్నాయి. ఇవన్నీ చూసి తను ఒక్కడు ఆనందిస్తున్నాడు తప్ప తన యొక్క ఆనందాన్ని ఇతరులతో పంచుకునేటువంటి అవకాశం లేకుండా ఉంది. పంచుకోవడానికి ఎవరు లేరు. అందుకోసమే దేవుడు ఏమనుకున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు.
వీనికి ఒక సాటి అయిన సహాయము చేద్దాము అని చెప్పని దేవుడు ఏం చేశాడు అంటే ఆ ఆదాముకు ఏం కలుగజేశాడు? గాఢ నిద్ర కలుగజేశాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇవన్నీ మాట చేత సృజించినప్పుడు ఆయన సృష్టికర్తగా కనిపిస్తున్నాడు, నంబర్ 1. నంబర్ 2, ఆదామును చేసినప్పుడు ఒక శిల్పకారుడిగా కనిపిస్తున్నాడు. మూడవదిగా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసినప్పుడు మత్తు మందు ఇచ్చినటువంటి డాక్టర్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అని అంటే డాక్టరు బ్రతికుండగానే కోస్తాడా? కొయ్యాడు కదా. అంటే వానికి ఏమి తెలియకుండా ఉండాలి, చూస్తే భయపడిపోతాడు. కనుక అతనికి నొప్పి బాధ అనేది తెలియకుండా ఉండాలి అంటే ఒక మత్తు మందు ఇవ్వాలి. అంటే ఆ మత్తు మందు ఇచ్చినప్పుడు స్పర్శ అనేది ఉండదు, గాఢ నిద్రలోకి వెళ్తా. అనిస్థీషియా అంటారు ఇంగ్లీష్లో. సో అనిస్థీషియా ఇచ్చేటువంటి డాక్టర్గా మారాడు. ఇంకొక విషయం ఏంటి అంటే ఆపరేషన్ చేసాడు కదా, అంటే పక్కటెముకను తీసాడు కదా, కోస్తేనే కదా పక్కటెముకకి వచ్చేది. కనుక ఆయన ఒక సర్జన్గా కనిపిస్తున్నాడు, ఆపరేషన్ చేసే డాక్టర్గా కనిపిస్తున్నాడు. ఎముకను తీసాడు, ఎముకతో ఆయన స్త్రీని నిర్మించాడు. అంటే అక్కడ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా కనిపిస్తున్నాడు, ఎముకల డాక్టర్గా కనిపిస్తున్నాడు. ఆదామును ఒక్కని మాత్రమే తన స్వరూపమందు మట్టితో చేశాడు, అవ్వను మాత్రం మట్టితో చేయలేదు. దానికి తోడుగా ఉండాలి అంటే మరి ఒక బొమ్మను చేసి అందులో మళ్ళీ జీవవాయువు ఊది జీవింపజేసే ఆత్మగా చేయలేదు. ఆదామును మాత్రమే చేసి ఆదాము జీవించే ఆత్మ అయిన తర్వాత అతని ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీని నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు మొట్టమొదటి కవి కూడా ఆయనే. ఆదాము ఏంటి? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం. చూసాండి. కనుక ఆ పద్యం చెప్పేసిన తర్వాత ఆమెను తీసుకొని వచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు? ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదాము దగ్గరికి తీసుకొచ్చి భార్యగా అప్పచెప్పాడు. అంటే మొట్టమొదటి వివాహం దేవుడే ఏదేని తోటలో చేశాడు. ఇప్పుడు వివాహము చేయడానికి చూడటానికి వచ్చినటువంటి ప్రేక్షకులు కావాలిగా. ఈ ప్రేక్షకులు ఎవరంటే దేవదూతలందరూ కూడా. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయికి అప్పచెప్పాలి అని అంటే మనం ఏమంటామంటే కన్యాదానం అంటాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇస్తున్నారంటే ఏమంటారు? అది కన్యాదానం అంటాం. అంటే ఇప్పుడు హవ్వను తీసుకొచ్చి ఆదాముకు అప్పచెప్పినప్పుడు దేవుడు ఎలా కనిపిస్తున్నాడు? అక్కడ కన్యాదానం చేస్తున్న తండ్రిగా కనిపిస్తున్నాడు. చూడండి, దేవుడు అనేకమైన పాత్రలు వహించినట్లుగా చూస్తున్నాం. ఆదాము ఆమెకు అవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి కనుక. దేవుడు మొట్టమొదటిగా పురుషుని సృజించాడు, పురుషుని నుండి స్త్రీని సృజించాడు. తర్వాత పురుషుని ప్రమేయముతో స్త్రీ సంతానము కలిగింది. మొదట పురుషుడి నుంచి స్త్రీ, దాని తర్వాత వారిద్దరి యొక్క ప్రమేయము ద్వారా సంతానము కలిగింది. పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు. ఇప్పుడు చెప్పాలి అంటే పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేరు. కనుక వారిద్దరు ఏక శరీరమై ఉందురు అన్నాడు. తల్లిని తండ్రిని విడిచి వాడు భార్యను హత్తుకొనుని వ్రాయబడి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ బిడ్డకు జన్మ ఇచ్చినప్పుడు ఆమె ఒక తల్లిగా మారుతుంది, లేక అమ్మగా మారుతుంది. ఇక్కడ తల్లి గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నా.
శ్రద్ధగా వినండి. అమ్మ ప్రేమ. జన్మ ఏదైనా కావచ్చు, పొట్టి ఆమె కావచ్చు, పొడుగామె కావచ్చు, లావటామే కావచ్చు, సన్నగుండేటామె కావచ్చు, నల్లగుండేటామె కావచ్చు, ఈ ఎర్రగుండేటామె కావచ్చు, ఎటువంటి స్త్రీ అయినా కూడా అమ్మనే జన్మ ఇచ్చిన తర్వాత అయితే ఆ అమ్మ కడుపులో ఉన్నటువంటి బిడ్డకు తల్లి అవుతుంది. తన యొక్క ప్రాణాన్నే మరిచి కడుపులో ఉన్నటువంటి బిడ్డను కోరి తన ఊపిరి పోసినటువంటిదే అమ్మ. అమ్మ తన పాలతో మురిపాలుగా పెంచేటువంటి అనురాగవల్లి, అనురాగ రూపమతి అయినటువంటి అమ్మ. అమ్మ యొక్క కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ధ్యాసంతా ఎవరి మీద ఉంటుంది? స్త్రీలు చెప్పాలి. అమ్మ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆమె ధ్యాసంతా ఎవరి మీద ఉంటుంది? బిడ్డ మీదనే ఉంటుంది. ఆమె 9 నెలలు మోస్తుంది కదా, ఆమె కూడా మనిషే కదా. ఆ మనిషికి కూడా ఇష్టాలు ఉంటాయి. కొన్ని ఇష్టమైనవి, కొన్ని ఇష్టమైనవి కానీ కూడా ఉంటాయి. కానీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసము తనకున్నటువంటి ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టేస్తుంది, వదిలేసుకుంటుంది. బిడ్డకు ఏది అవసరమో అది మాత్రమే తింటుంది, ఏది క్షేమమో అది మాత్రమే చేస్తుంది అమ్మ. నిద్రలో కూడా కడుపులో ఉన్నటువంటి పసిగుడ్డు మీదనే ధ్యాస ఉంటుంది. ఇట తిరిగి పడుకునేటప్పుడు అమ్మో నా బిడ్డ మీద బరువు పడితే ఆని చెయ్యి సొట్టబోద్దో, అని ముక్కు సొట్టబోద్దో, వాళ్ళ తలకాయ సొట్టబోద్దో అని చాలా జాగ్రత్త పక్క తిరిగి పడుకుంటుంది. ఇటు తిరిగినా అటే పడుకుంటుంది. లేవాలనుకున్నా జాగ్రత్తగా లేస్తుంది, కూర్చోవాలనుకున్నా జాగ్రత్తగా కూర్చుంటుంది. ఎందుకు? కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఏమీ కలుగకూడదు. అందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇక బలంగా ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తుంది? మంచిగా కావాల్సినటువంటి మంచి ఫుడ్ డాక్టర్ చెప్పిన ప్రకారంగా తింటుంది. అంతేకాకుండా నా కొడుకు ఎర్రగా పుట్టాలా, లేకుంటే నా కూతురు ఎర్రగా పుట్టాలా అని చెప్పి ఏం చేస్తుంది తెలుసా? యాపిల్ కాయలు తింటుంది. అవునా? అంటే ఎర్రగా పుట్టడం కోసం రకరకాలైనటువంటి పండ్లు తినాలని. ఒక ఆమె ఉందంట, ఆమె ఏం చేసిందంటే కడుపులో ఉన్నప్పుడు ఆమె ఏమంటారు, ఆ గింజలు ఏదో అంటారు, కానీ ఆ గింజలు తింటే ఆ బిడ్డ నల్లగా పుట్టిందంట. ఆ బిడ్డ అటు పుట్టింది, నల్లగా పుట్టిందంట. నల్లగా పుట్టిన తర్వాత వాళ్ళు అనుకున్నా, అరే నేను తిన్నదానికి నల్లగా పుట్టాను, నువ్వు యాపిల్ తినింటే బాగుంటుందిగా, పండంటే బిడ్డ ఎర్రగా ముద్దుగా బలంగా ఎంత బాగా పుట్టేది, ఇటదాన్ని తీసుకుని. అప్పుడు ఏమంటుంది, కాకి పిల్ల కాకి ముద్దు. కాకి ఎట్టుంటుంది? నల్లగానే ఉంటుంది. ఎంత నల్లగున్నా తల్లికి ముద్దే. పక్కడికి ముద్దు లేకపోవచ్చు, కానీ తల్లికి మాత్రము ముద్దే. కడుపులో ఉన్నటువంటి బిడ్డ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు, సవ్వడి చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఎంత మురిసిపోద్దో, అబ్బా ఈ పక్కకు తిరిగింది, అయ్యో ఈ పక్కకు తిరిగింది కదా. ఆ విషయాలు ఆ కడుపుతో ఉన్నట్టు తల్లి భర్తకు చెప్పటమో వాళ్ళకి చెప్పటమో చెప్తూ ఉంటుంది. ఇది మీరు అనుభవించి మీ జీవితాల్లో చూస్తూనే ఉండుంటారు. కానీ డెలివరీ అయిన తర్వాత, ఆ పుట్టిన తర్వాత మెత్తని కాళ్ళు కదా, మనలా గట్టిగా ఉంటాయా? ఆ మెత్తని కాళ్ళు చూస్తే ఆ మెత్తని కాళ్ళు అటు తగులుతుండగానే ఆమె ఎంత మురిసిపోతుందో, వా ఎంత మెత్తని కాళ్ళు అని ముద్దు పెట్టుకుంటుంది. వంగి ముద్దు పెట్టుకునేటప్పుడు వాడు కాళ్ళతో తన్నినా, ఎద మీద తన్నించుకుంటా, బా ఆ కాలు తీసి ముద్దు పెట్టుకుంటుంది. ఆడ కాలు తీసి ముద్దు పెట్టేటప్పుడు ఉషి పోసాడు అనుకోండి, ఆయన ఇట్లా తుడుచుకొని ముద్దు పెట్టుకుంటుంది. ఏంటది? ఎందుకని అంత? వాని మీద ఉన్నటువంటి ప్రేమ, 9 మాసాలు మోసినటువంటి ప్రేమ.
రక్తాన్ని పంచి జన్మనిచ్చినటువంటి ప్రేమ. అందుకోసమైన పెద్దలు ఏమంటారంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ అనేటువంటి పదం కమ్మనైనటువంటి పదం. ఈ లోకములో ఆ మాటకు మించినటువంటి మరొక పదం ఉండదు. బాబు కారం తింటాడు, తినడు, పాపకు పాయసం ఇష్టము అని అమ్మ బాగా తెలుసుకుని ఏం చేస్తుంది తెలుసా? కొసిరి కొసిరి పెడుతుంది. ఆమె కొసిరి కొసిరి పెట్టేది తిండి కాదండి, ఆమె మనస్సు. ఆమె ప్రేమను ఆ విధంగా కొసిరి పెడుతూ ఉంటుంది. అందుకని పెద్దలు ఏమంటారంటే అమ్మ లేని ఇల్లు శ్మశానముతో సమానం. అమ్మ లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతమంది తల్లులు కలిగి ఉన్నారో నాకు తెలియదు. మీరందరూ కూడా తల్లులు కలిగి ఉన్నటువంటి వారే. కొంతమంది తల్లులు పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది చిన్నతనములో తల్లిని పోగొట్టుకున్నటువంటి వారు, జన్మలోనే తల్లిని పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ తల్లి ప్రేమ అమరమైన ప్రేమ అని అంటారు. తల్లి యొక్క డ్యూటీ ఏందో తెలుసా? మన ఇంట్లో ఎవరైనా ఒక పని మనిషి పని చేస్తుంది అనుకోండి, ఆ పని మనిషికి మనం ఏమిస్తాం చెప్పండి? ఇంట్లో పని చేస్తే జీతం ఇస్తాం. జీతం తీసుకునేటువంటి పని మనిషి నువ్వు ఏదైనా ఎక్స్ట్రా పని చెప్పిందంటే ఆమె విసుక్కుంటుంది. సమయం చూసుకొని నేను ఇంకా చేయను, ఇంతే చేసేది, నాకు కుదరదు, నేను ఇప్పుడు చెయ్యను అని చెప్పి వెళ్ళిపోదు. కానీ అమ్మ ఏ జీతము తీసుకొని పని మనిషి. హల్లెలూయా. మీరు మీ పిల్లలకి ఏమైనా జీతం తీసుకొని పని చేస్తుండ్రా? జీతం తీసుకొని పాలిస్తుండ్రా? జీతం తీసుకొని పెంచుతున్నారా? జీతం తీసుకొని మీరు వారిని భయభక్తులు పెంచుతున్నారా? తల్లి ఎటువంటిది అని అంటే ఆమె ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, CEO, అంటే మార్గము నిర్దేశము చేసేటువంటి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి, దీర్ఘకాలిక ప్రణాళికలను రచించేటువంటి వ్యక్తి వికాసానికి నిపుణురాలు తల్లి. అమ్మ ఒక పంతులమ్మ. బడిగిపోతే అమ్మా నాన్నని ఎవరు నేర్పించారు? బడిగిపోతే A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, C ఫర్ క్యాట్ అంటారు, అంతే కదా. కానీ ఫస్ట్ ఎవరు నేర్పిస్తారు? అమ్మ అని, నాన్న అని, తాత అని, అమ్మమ్మ అని ఎవరు నేర్పించేది? అమ్మేగా. కాబట్టి అమ్మని ఏమంటారంటే ఫస్ట్ టీచర్ అంటారు, మొదటి పంతులమ్మ అమ్మ. ఆ అమ్మ ఒక బోధకురాలు కూడా. అరా ఇది చేయకూడదురా, ఇది చేస్తే తప్పు, అది పట్టుకుంటే కాలుతుంది, ఇది నువ్వు ఎత్తకూడదు, ఈ పని నువ్వు చేయకూడదని బుద్ధి చెప్పేటువంటి బోధకురాలు అమ్మ. అంతేకాదండి, ఒక స్నేహితురాలు అమ్మ బిడ్డకి. అమ్మ వాణ్ణి లేకుంటే ఆమెను భుజం మీద చేసుకొనో లేకుంటే పక్కలో చేసుకొనో నీకేం కావాలని అడగటం, తను ఈ విధంగా ఉండాలనుకుంటున్నానంటాం, తను ఆ విధంగా ఉండాలనుకోవటం, ఈ విధంగా స్నేహితులు ఏ విధంగా వాళ్ళు కలిసిమెలిసి ఉంటారో బిడ్డ తల్లి ఆ విధంగా కలిసి ఉంటారు. కనుకనే ఆమె ఒక స్నేహితురాలు. అమ్మ ఒక రాయబారి. రాయబారి ఏంటండి? ఏదన్నా దేశానికి మధ్యన ఒప్పందం జరిగించేటువంటి మధ్యవర్తి. నాన్న దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవాలనుకున్నా డైరెక్ట్ పోయి అబ్బాయి లేక అమ్మాయి నాన్న అడిగితే ఇప్పుడు కుదరదురా, ఇప్పుడు టైం లేదు, లేకుంటే చేయకూడదు, నేను ఇప్పుడు తీసుకొచ్చి చేయలేను అని అంటే ఆడు ఏడుస్తుంటే అమ్మ దగ్గరికి పోయి నీకేం కావాలి నాన్న అని అడుగుతుంది. నాకు ఇది కావాలమ్మా అని అడిగితే అమ్మ ఏం చేస్తుంది? భర్త దగ్గర నాన్న దగ్గరికి పోయి ఏమండి మనకు ఒక్కగానొక్క కొడుకు అండి, లేకుంటే ఒక్కగానొక్క కూతురు, మనం సంపాదించిందల్లా ఎవరి కోసం? ఈ బిడ్డల కోసమే కదా.
ఒకవేళ నీకు ఖర్చు పెట్టండి, నీకు అంత డబ్బు లేకపోతే నేను కూడా ఏడైనా పని చేసి తీసుకొస్తాను. ఇద్దరు కలిసి ఆడు ఆమె సంతోషంగా ఉండటానికి మనం సహాయపడదామని ఆమెను తండ్రిని ఒప్పించి నాన్నను ఒప్పించి నీ బిడ్డ కోరికను తీర్చేటువంటిది తల్లి. అందుకనే ఆమెను ఏమన్నా అంటే రాయబారి అన్నారు. పిల్లలు కన్న తర్వాత బిడ్డలు పెడితేనేమో అమ్మమ్మ అవుతుంది. కొడుకు బిడ్డలు పుట్టిన తర్వాత నాయనమ్మ అవుతుంది. అమ్మ పాత్రలు ఎంత గొప్పయో చూడండి. అమ్మకు చదువు లేకపోయినా కానీ బుద్ధి చెప్తుంది. అమ్మ దగ్గర డబ్బు లేకపోయినా కానీ కడుపు నింపుతుంది. డబ్బు లేకపోయినా ఏం చేయాలనుకుంటే ఇండ్లమ్మడన్నా పోయి అడక తినైనా అమ్మ కొంచెం అన్నం పెట్టండి అని ఎత్తుక్కొని తీసుకొని వచ్చైనా బిడ్డ కడుపు నింపి తను తృప్తి పడుతుంది. తనకు లేకపోయినా కానీ బిడ్డకు పెట్టి తన మంచినీళ్ళను దాగి పడుకుంటుంది. అది అమ్మ ప్రేమ. అంతేకాకుండా కాళ్ళు లేకపోయినా నీకు నడకను నేర్పించేది అమ్మ. కళ్ళు లేకపోయినా నీకు జీవితాన్ని చూపించేది అమ్మ. అవరోధాలు లేనిది అమ్మ యొక్క ప్రేమ. కనుక ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ ఒకటే గొప్పది అని అందరూ అంటారు. అది నిజమే. సర్వస్వము బిడ్డ కోసమే త్యాగం చేస్తుంది. తన అందాన్ని, తన బలమును, తన ఆరోగ్యాన్ని, తన రక్తాన్ని అన్నీ కూడా త్యాగం చేసి బిడ్డ కోసం నిలబడుతుంది. ఆఖరికి చనిపోయే స్థితిలో కూడా బిడ్డను చూసి చనిపోవాలని, అంటే ఆడపిల్లని నేను చెప్తాను. బిడ్డ అంటే అబ్బాయి అమ్మాయి కూడా బిడ్డల కిందకి వస్తారు. అంటే వారిని చూసి చనిపోవాలని. అంటే ఆ పిల్లలు పెట్టినా పెట్టకపోయినా, చూసినా చూడకపోయినా, మందులు ఇప్పించినా ఇప్పకపోయినా, భోజనం పెట్టినా పెట్టకపోయినా అమ్మ మాత్రం ఏం కోరుతుంది? అమ్మ ఎట్లా ఉన్నావు, నీవు ఆరోగ్యంగా ఉన్నావా, మంచిగా ఉన్నావా అని ఒక్క మాట అడిగితే చాలు, చాలా తృప్తి పడుతుంది. చనిపోయే ముందు అంటుంది, ఒక్కసారి నా కొడుకుని చూడాలి, లేదంటే ఒక్కసారి నా కూతురుని చూడాలి అని కొర ప్రాణం పిలుచుకొని ఉంటుంది. వస్తుండగానే చూసి, వచ్చావా నాన్న, వచ్చావా అమ్మ అని కన్ను వస్తుంది. అంటే ఆ బిడ్డ మీద, అంటే ఆ కొడుకు మీద కావచ్చు, ఆ కూతురు మీద కావచ్చు, తల్లి యొక్క ప్రేమ అంతా గొప్పది. చివరి శ్వాస వరకు కూడా అనుక్షణం బిడ్డ కోసమే బ్రతికేటువంటిది అమ్మ. అందరికన్నా భారాన్ని ఎక్కువగా మోసేదే అమ్మ. తండ్రి పెట్టినా పెట్టకపోయినా, పోషించినా పోషించకపోయినా, తిరిగిపోతాయి తిండిపోతాయి, తిరుగుతున్నా భర్త ఇంట్లో ఉన్నదంతా నాశనము చేస్తున్నా, బిడ్డకు పెట్టడానికి ఏమి లేకపోయినా కానీ తను వేరే ఇండ్లలో పాచి పనైనా చేసి సంపాదించి బిడ్డను పోషించుకుంటుంది. అంతేకాదు, బిడ్డల యొక్క బట్టలు ఉతకటమేంది, వాళ్ళకు సపర్యలు చేయటమేంది, భర్తకు కావలసిన సమకూర్చటమేంది, అన్నీ చేసి అన్ని బరువు బాధ్యతలు భరించేటువంటిదే అమ్మ. కనుక తరాలు మారినప్పటికీ, మనుషుల అంతరాలు లేక మనస్సులు మారినప్పటికీ కూడా అమ్మ ప్రేమ సజీవంగానే ఉంటుంది. అమ్మ త్యాగం చాలా గొప్పది. కొన్నేండ్ల క్రితం దక్షిణ కొరియాలో యుద్ధం జరుగుతుంది. ఆ సందర్భంలో అందరూ కూడా ఎక్కడి వారక్కడ తమ ప్రాణాలని రక్షించుకోవాలని తాపత్రయపడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ క్రమములో ఒక స్త్రీ, నిండు చూలాలు ఉన్నటువంటి ఒక స్త్రీ, తను కూడా ఆ యొక్క గడ్డు సమస్య నుంచి తప్పించుకోవాలని వెళ్తూ ఉంది. భర్త వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా పరాయి దేశం ఉండటం బట్టి అతను రాలేకపోయాడు. ఈమె వెళ్తూ ఉంటున్నప్పుడు అందరూ కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఈమె నిండు చూలాలతో ఉంది కనుక ఆ వెళ్ళే సమయంలో ఆమె ఎక్కువ స్పీడ్ నడవగలిగినంత నడిచి చివరికి ఆమెకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు దగ్గరకు ఉన్నటువంటి ఆడొక టనల్ ఉంది, ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది, దాని కిందికి పోయి ఆడ డెలివరీ అయింది. మంచి చక్కని
బాలుడు అబ్బాయి పుట్టాడు, ఎర్రగా ఉన్నాడు. కానీ ఆమె వచ్చింది ఒక్కతే వచ్చింది, తన అంటే ఏం తెచ్చుకోలేదు. ఎందుకు తన ప్రాణాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి కాబట్టి ఉన్న పాటను వచ్చింది. దురదృష్టవశాత్తు అది చలికాలం. ఆ చలికాలం డెలివరీ అయిపోయిన తర్వాత అబ్బాయికి ఏం కప్పడానికి ఏమీ లేదు. లేకపోతే ఆ అబ్బాయి చనిపోతాడు వెచ్చగా పెట్టకపోతే. అందుకని ఆమె తనకున్న వస్త్రాలన్నీ తీసి అబ్బాయికి చుట్టేసి ఒళ్ళో పెట్టుకొని అలాగే రాత్రంతా ఉన్నది. ఆ చలికి భరించలేక తల్లి చనిపోయింది. కానీ తల్లి ఒడిలో వెచ్చగా ఉండి బట్టతో చుట్టబడినటువంటి బాబు మాత్రం క్షేమంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదయాన ఒక కారు మీద ఒక దంపతులు వెళ్తూ చిన్న బిడ్డ యొక్క ఆ యొక్క ఏడుపు విన్నప్పుడు ఆ కారులో వెళ్తున్నటువంటి అమ్మగారు ఆపేసింది. ఎవరితో పిల్లోండి, ఎవరితో వాయిస్ వినపడుతుంది. పోయి చూసేటప్పుడు హృదయ విదారకమైనటువంటి స్థితి కనిపించింది. బాలుడు ఏడుస్తున్నాడు, తల్లి చనిపోయింది. కొంతమంది సహాయం తీసుకొని ఆమెను సమాధి చేసేసి ఆ పిల్లవాడిని తీసుకొని వాళ్ళు పెంచుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి తల్లి ప్రేమ, అందరి హృదయాలని కదిలించేటువంటి ప్రేమ. దీనికన్నా అత్యుత్తమైన, అతి శ్రేష్టమైన, అతి అద్భుతమైన వార్త ఒకటి ఉంది. ఆ వార్త నీ జీవితాన్ని మార్చేటువంటి వార్త. నీ కొరకు ప్రాణం పెట్టినాడు అని చెప్పి తెలియజేసే వార్త. ఆ వార్తే యేసయ్య వార్త. తల్లికి మించిన ప్రేమ, తండ్రికి మించిన ప్రేమ, అన్నదమ్ములకు మించిన ప్రేమ, బంధుమిత్రులకు మించినటువంటి ప్రేమ చూపించినటువంటి వార్త యేసయ్య వార్త. కనుక అమ్మ, అయ్య, తమ్ముడు, చెల్లి, మీరందరూ కూడా వినాలి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఎంతకాలమో అర్థము లేని నీ జీవితం, ఇంకెంతకాలమో వ్యర్థమైన నీ జీవితం. ఎంతకాలమో అర్థము లేని నీ జీవితం, ఇంకెంతకాలమో వ్యర్థమైన నీ జీవితం. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. పాడు చేసే వేషలతో పాతాళానికి ఈడ్చుకుపోయే పాపముతో, ఈ బలమంతా పాడు చేసే వేషలతో పాతాళానికి ఈడ్చుకుపోయే పాపముతో, తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడిచి, తల్లి బోధలను మరచి తండ్రి ఆజ్ఞలను విడిచి, బలముంది బలముంది అని బోల్తా పడ్డావా? అయ్యో ఏడ్సంటూ మంచాన పడ్డావా? బలముంది బలముంది అని బోల్తా పడ్డావా? అయ్యో ఏడ్సంటూ మంచాన పడ్డావా? ఓరన్నా ఓరన్నా జీవితాన్ని
మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. పాడు చేసే కైనీలతో గౌరవ ఘనతలు కవినికి చేసారాయితో ధనమంతా పాడు చేసే కైనీలతో గౌరవ ఘనతలు కవినికి చేసారాయితో భార్య బిడ్డలను మరచి బజారు పాలు చేసి బిడ్డలను మరచి బజారు పాలు చేసి మత్తుగా ఉందని పడ్డావా? అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా? మత్తుగా ఉందని మైకంలో పడ్డావా? అయ్యో క్యాన్సర్ మంచాన పడ్డావా? ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, జీవితాన్ని మార్చేది యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, ఈ జీవితాన్ని మార్చేది యేసయ్య వార్త. శాపమును విడిపించుటకు యేసయ్యా కలువరి సిలువలో ప్రాణ త్యాగమే చేసెను. నీ శాపమును విడిపించుటకు యేసయ్యా కలువరి సిలువలో ప్రాణ త్యాగమే చేసెను. ఘోర పాపి అయినా క్షమించే ప్రభువు, ఘోర పాపినైనా క్షమించే ప్రభువు చేతులు చాపి నీ కొరకు వేచియుండెనుగా. పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా? చేతులు చాపి నీ కొరకు వేచియుండెనుగా. పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా? ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, మార్చేది యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, జీవితాన్ని మార్చేది యేసయ్య వార్త. ఎంతకాలమో వ్యర్థం అర్థం లేని నీ జీవితం, ఎంతకాలమో వ్యర్థమైన నీ జీవితం, ఎంతకాలమో అర్థము లేని నీ జీవితం, ఎంతకాలమో వ్యర్థమైన నీ జీవితం. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితాన్ని మార్చగలిగింది మనుష్యుడి కాదు, కేవలం దేవుని మాట మాత్రమే మారుస్తుంది. చాలామంది ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. కొంతమంది తినటానికే బతుకుతారు, కొంతమంది బతకటానికి బతుకుతారు, కొంతమంది తాగడానికి బతుకుతారు, కొంతమంది ఇష్టానుసారంగా జీవించాలని బతుకుతారు. ఎందుకు బతుకుతున్నారో కొంతమందికి తెలియదు. ఎందుకు ఏం బతుకుతున్నా, ఏదో బతుకుతున్నా. ఎవరి కోసం బతుకుతున్నా? నా బిడ్డ కోసం బతుకుతున్నా. నువ్వు తింటలేవు, నువ్వు తింటాను బతుకుతలేవు, నీ బిడ్డ కోసం బతుకుతున్నావా? ఇలా అర్థము లేనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు కొంతమంది ఉంటారు. వివాహం జరిగిన తర్వాత, బాగా ఉన్న తర్వాత ఆ వ్యక్తి పురుషుడు ఏం చేస్తాడంటే, పక్కింటి ఆమెనో, ఎదురుంటి ఆమెనో, ఇంటి పైన ఉన్నామనో, లేకుంటే ఇంకొక దగ్గర ఉన్నామనో చూసుకొని
భార్య బిడ్డలను మరిచేసి అందమైన భార్యను మొదలుపెట్టి బిడ్డలను వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా తిరగాలని ఆశపడి ఆశ చూపిస్తున్నటువంటి వేశ్యలతో సహవాసం చేస్తాం. తల్లి చెప్పినా తండ్రి చెప్పినా వినకుండా ఆ విధంగా వ్యభిచారులు పోతుంటే నాయన వద్దురా బాబు. ఆమె దగ్గరికి చాలామంది వచ్చిపోతూ ఉంటారు.